హలో అండి. సో టుడే క్లాస్ ఈస్ ర్యాంక్. సో ర్యాంక్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ర్యాంక్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ జీరో ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నాన్ జీరో ఎలిమెంట్స్ని మనం ర్యాంక్ అని అంటాము. సో నాన్ జీరో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే వాటిని ర్యాంక్ అని అంటాం. సో ఫస్ట్ 3x3 మ్యాట్రిక్స్కి అయితే మనం ఎలా కనుక్కుంటాము? డెట్ చేసేసి ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే 4x4 మ్యాట్రిక్స్ ఆర్ 3x4 మ్యాట్రిక్స్కి ఎలా చేస్తాము? సో 4x4 మ్యాట్రిక్స్ ఆర్ 3x4 మ్యాట్రిక్స్కి మనకి డెట్ చేయడానికి రాదు కాబట్టి సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 ఫార్మ్స్ ఇచ్చాడు. సో దట్ వన్ ఈజ్ ఫస్ట్ 2 టైప్స్ ఉన్నాయి దాంట్లో. సో దట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ ఎక్లాన్ ఫామ్, సెకండ్ వన్ వచ్చేసి నార్మల్ ఫామ్ అండి. సో ఎక్లాన్ ఫామ్ ఎలా చేయాలి, నార్మల్ ఫామ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఎక్లాన్ ఫామ్ చూద్దాము. సో ఎక్లాన్ ఫామ్లో ఫస్ట్ ఓన్లీ రో ఆపరేషన్ మాత్రమే యూజ్ చేయాలి. ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేయాలి, కాలం ఆపరేషన్ చేయడానికి లేదు. సో దిస్ ఈస్ ద కండిషన్, ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ తీసుకుంటున్నాను. 1 2 3 -1 4 5 6 -3 -2 3 2 -1 4 3 2 1. సో ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్లో మనం దీన్ని ఎలా చేస్తాము, ఎక్లాన్ ఫామ్ని ఎలా డెరైవ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఇది కండిషన్స్ వినండి, దాని ద్వారా మనకి ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ కండిషన్స్ తెలిస్తే ప్రాబ్లం అనేది ఈజీగా అనలైజ్ చేయొచ్చు, మనం ప్రాబ్లం చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఎక్లాన్ ఫామ్ అని చేసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఓన్లీ రో ఆపరేషన్ని మాత్రమే చేయాలి. ఈ ఫస్ట్ వీటిని ఏమంటాము అంటే ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి దీన్ని R1 అనుకుంటాము, ఇది సెకండ్ ఎలిమెంట్ కాబట్టి R2 అనుకుంటాం, ఇది థర్డ్ ఎలిమెంట్ కాబట్టి R3 అనుకుంటాం. సో వీటి మొత్తాన్ని R4 అంటాం. ఓకేనండి. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా 1 ఉండేలాగా తెచ్చుకోవాలి. ఎప్పుడు 1 ఉంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా అవుతుంది. అంటే ప్రాబ్లంలో ఇవ్వకపోతే ఏం చేయొచ్చు మేడం అని అంటే, ప్రాబ్లంలో ఇవ్వకపోతే మనం వేరే సొల్యూషన్ చూడొచ్చు. మోస్ట్లీ 1 ఉండేలా చూసుకుంటే మనకి ఇవన్నీ ఈజీగా వస్తాయి. ఈ 1ని యూజ్ చేసుకొని మనం ఈ 3 రోస్ని జీరోస్ చేసుకోవాలి, దీన్ని దీన్ని దీన్ని. తర్వాత బై దీన్ని యూజ్ చేసుకొని ఈ రెండింటిని జీరోస్ చేసుకోవాలి, దీన్ని యూజ్ చేసుకొని దీన్ని దీన్ని జీరోస్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి ఫామ్ మొత్తం 0 0 0 0 వచ్చింది అనుకోండి, సో ఈ ఎలిమెంట్ మొత్తం మనకి 0 అవుతేనే అప్పుడు ర్యాంక్ ఏమవుతుంది, దీంట్లో అవ్వదు, దీంట్లో జీరోస్ అవ్వలేదు, దీంట్లో 0 అవ్వలేదు కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ 3 అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది కూడా మొత్తం 0 అయింది అనుకోండి, అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే ఓన్లీ నాన్ జీరో ఎలిమెంట్స్, అంటే 0 కాని ఎలిమెంట్స్ని మనం ర్యాంక్ అంటున్నాం కాబట్టి ఎన్ని ఉన్నాయి పైన, R1 R2 ఉంది కాబట్టి 2 అవుతుంది. సో అంటే మన ప్రాసెస్ ఏంటి అంటే త్రూ డయాగోనల్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని రిమైనింగ్ వీటిని లోయర్ ట్రయాంగులర్ ఎలిమెంట్స్ని మనం జీరోస్ చేయాలి. దట్ ఈస్ ద ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్లో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏం చేయాలంటే రో ఆపరేషన్ మాత్రమే చేయాలి, డస్ నాట్ యూస్ ద కాలమ్ ఆపరేషన్. కాలమ్ ఆపరేషన్ యూజ్ చేయడానికి లేదు. తర్వాత ఏం చేయాలి అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ తీసుకొని వీటిని జీరోస్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ద ఎక్లాన్ ఫామ్. ఓకే. సో ఫస్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రాబ్లం చూస్తే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుందండి. ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. ఫైండ్ ది మ్యాట్రిక్స్, రెడ్యూస్ ది మ్యాట్రిక్స్ ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. 1 2 3 0 2 4 3 2 3 2 1 3 6 8 7 5. సో దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్. దీన్ని మనం ఏమడుగుతున్నాడు, ఏదైతే చేయాలో దాన్ని మెన్షన్ చేస్తాడు మనకి క్వశ్చన్లో. ఎక్లాన్ ఫామ్ చేయమంటే ఎక్లాన్ ఫామ్ చేయాలి, నార్మల్ ఫామ్లో చేయాలంటే నార్మల్ ఫామ్ చేయాలి. లేదు ఏమి ఇవ్వలేదు, ఎక్లాన్ ఇవ్వలేదు, నార్మల్ ఇవ్వలేదు అంటే మనం రెండిట్లో ఏదైనా చేయొచ్చు, అది మన చాయిస్ అండి. ఓకేనా. సో మన ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఓన్లీ దీన్ని R1 అనుకుంటున్నాను, దీన్ని R2 అనుకుంటున్నాను, దీన్ని R3 అనుకుంటున్నాను, దీన్ని R4 అనుకుంటున్నాను. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి మనకి ఏం చెప్పాను, దీంట్లో 1 ఉండాలి. బై ఛాన్స్ దీంట్లో 1 ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. సో ఈ 1ని యూజ్ చేసుకొని మనం ఈ ఎలిమెంట్స్ని జీరోస్ చేయాలి. మనం ఫస్ట్ వేటిని జీరోస్ చేయాలి అనేది చూద్దాం. దీన్ని R2ని R3ని R4ని జీరోస్ చేయాలి, అంతే కదండి.
సో నేను ఇప్పుడు దేన్నైతే జీరో చేయాలనుకుంటున్నాను R2 అంటే ఏ ఆపరేషన్ అయితే చేస్తామో దాన్ని ముందు రాసుకోవాలి. అంటే R2కి మార్చాలనుకుంటున్నా, అంటే R2ని నేను జీరో చేయాలనుకుంటున్నా కాబట్టి R2 కింద వేసుకోండి. R2 సో R2ని కాబట్టి R2 ఇక్కడ ఎంత వస్తే మనకి జీరో అవుతుందండి? ఇక్కడ 2 - 2 చేస్తే 0, కానీ ఇక్కడ 2 లేదు కదా, 1 ఉంది కాబట్టి ఏం చేయాలి అంటే 2తో మల్టిప్లై చేద్దాం. ఎందుకు 2తోనే మల్టిప్లై చేయాలి మేడం అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. 3 ఉంటే 3 తోటి, 4 ఉంటే 4తో చేయాలండి. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి నేను 2తో మల్టిప్లై చేస్తున్నా. అంటే 2 × 1 2 అవుతుంది. 2 - 2 ఇక్కడ 2 అయిపోతుంది కాబట్టి 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను, 2 × దేన్ని ఆపరేషన్ చేస్తున్నాను, 1ని. నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, R1 యూజ్ చేసుకొని ఈ 3ని చేంజ్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ అన్నిట్లో R1 రావాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను R3 చేస్తున్నాను. R3 చేంజెస్ టు R3 3 ఉంది, దీన్ని ఎంతతో మల్టిప్లై చేయాలి, ఈజీ 3 × R1. సో R4 ఉంది, సో R4ని ఎంతతో మల్టిప్లై చేయాలి అండి నేను, సో R4 చెప్పండి 6 × R1 యా. సో కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 2 - 2 ఎంత, 1. ఫస్ట్ అలానే రాసుకోండి, దీంట్లో ఏ మార్పు లేదు. 2 - 2 ఎంత అండి, 0, ఎందుకంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను. మీరు 2తో మల్టిప్లై చేసినప్పుడు ఇదంతా మల్టిప్లై అయిపోతుంది. సో 2 - 2 ఎంత, 0. ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది. సో 4 మైనస్ ఇక్కడ 2 × 2 ఎంత అండి, 4. సో దిస్ ఈజ్ ఆల్సో 0 అయిపోయింది. సో ఇక్కడ ఎంత వచ్చిందండి, 3. 3 - 6 సో ఎంత వస్తుంది, 3 - 6 -3. 2 × 0 2 అవుతుంది, అంతే కదండి. 2తో మల్టిప్లై 0తో చేసిన 0 ఆల్వేస్ ఉంది. 2 - 0 2 అండి. సో దేంతో చేయాలి, 3తో చేయాలి కాబట్టి చెప్పండి. 3 మైనస్ ఆఫ్ 3 × 1 3 × 1 3 3 - 3 0. 2 మైనస్ ఆఫ్ 3 2s are 6 2 - 6 -4. 1 - 3 × 3 9. 1 - 9 -8. 3 ఎంత వస్తుందండి, 3 × 0 3. మళ్ళీ R4 మ్యాట్రిక్స్ చేద్దాం. సో R4 మ్యాట్రిక్స్ ఏమవుతుందండి మనకి, 6 - 6 8 - 6 2s are 12 దట్ ఈస్ -4. సో 7 మైనస్ ఎంత వస్తుందండి, 7 6 3s are 18 7 - 18 ఎంత వస్తుందండి, -11. 5 - 0 5 యా. దిస్ ఈజ్ ద ఫస్ట్ కాలంని 3 వీటిని ఏం చేసామండి, జీరోస్ చేసాం ఫస్ట్ ఎలిమెంట్లో. తర్వాత సెకండ్ కేసు చూడండి, దీన్ని యూజ్ చేసుకొని R2ని యూజ్ చేసుకొని ఈ రెండింటిని జీరో చేయాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, R2లో 0 ఇచ్చాడు. 0ని యూజ్ చేసుకొని మళ్ళీ మనం జీరో చేయలేం కదండి, అంటే R2 యూజ్ చేసుకొని, ఎందుకు అంటే ఫస్ట్ R1 చేసుకోవాలి, మళ్ళీ R2ని యూజ్ చేసుకొని ఈ రెండింటిని జీరో చేయాలి. బట్ ఇక్కడ 0ని యూజ్ చేసుకొని మనకి పాసిబిలిటీ ఉండదు, ఎందుకు అంటే ఇది 0 కాబట్టి. సో వీటిని ఏం చేద్దాము అంటే ఒక ఎలిమెంట్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, అంటే కిందికైనా రాసుకోవచ్చు, లేదు అనుకుంటే దీంతో అయినా చేసుకోవచ్చు. బట్ మీ క్లారిటీ కోసం నేను దీన్ని పైకి మారుస్తాను, దీన్ని కిందికి మారుస్తున్నాను. ఎలా చూడండి, R2 చేంజెస్ R3 అంటే కిందికి వెళ్ళిపోయింది, ఆల్రెడీ 0 అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఎంత వస్తుందండి, 1 2 3 0 0 సెకండ్ థర్డ్కి వెళ్ళిపోయింది, థర్డ్ది సెకండ్కి వెళ్ళిపోతుంది. -4 -8 3 0 0 -3 2 0 -4 -11 5 యా. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి చూడాలి. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని, అంటే దీంతో అయిపోయింది కదా, ఇప్పుడు -4 యూజ్ చేసుకొని ఈ రెండింటిని జీరోస్ చేయాలి. బట్ ఇప్పుడు ఏంటిది మనకి ఇక్కడ ఆల్రెడీ 0 అయిపోయింది కాబట్టి దీంతో మనకి పని లేదు, దీన్ని 0 చేసుకోవాలి. 4తో 0 చేసుకోవచ్చు కదా, అంతే కదండి. ఈ -4 -4 ఉంది,
సో మైనస్తో దాంతో చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ఆపరేషన్ ఏం చేయొచ్చు అండి మనము, R4 చేంజెస్ టు R4 మైనస్ ఎంత వస్తుందండి, R4 మైనస్ R2. సో ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ రో అలానే ఉంచుదాము. సో ఏమేమి ఉన్నాయండి, ఫస్ట్ రో 1 2 3 0 1 2 3 0, తర్వాత అండి 0 -4 -8 3 0 0 -3 2 0 R4 మైనస్ R2 కాబట్టి R4ని మొత్తం R2తో చేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ అంటే -4 ఎంత అండి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. దెన్ తర్వాత మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, -11 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8 అవుతుంది. సో -11 + 8 ఎంత అండి, -3. దెన్ ఇక్కడ ఎంత వస్తుందండి, 5 - 3 ఇక్కడ ఇచ్చాడండి ప్రాబ్లంలో చూడండి. సో 5 - 3 2. సో ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి, ఇది అయిపోయింది, 1 అయిపోయింది డయాగోనల్ మ్యాట్రిక్స్లో, ఇది అయిపోయింది. దీన్ని యూజ్ చేసుకొని దీన్ని 0 చేయాలి. ఫస్ట్ R1 చేసాము, తర్వాత R2 చేసాము, తర్వాత R3 చేసాము. R3 చేయాలి. R3 దేన్ని 0 చేసుకుంటున్నాం మనం, R3 యూజ్ చేసుకొని R4ని చేయాలి కాబట్టి R4 చేంజెస్ టు R4 మైనస్ ఆఫ్ మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ చేసి ఇక్కడ ప్లస్ అయిపోతుంది. రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు మైనస్ వేయండి, ఓకేనండి. రెండు డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు ప్లస్ వేయండి. సో రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ వేస్తున్నాను. సో ఇక్కడ ఎంత వస్తుంది, R3. సో అప్పుడు ఎంత వస్తుందండి, 1 2 3 0 0 -4 -8 3 0 0 -3 2 0 0 -3 + 3 0 2 - 2 0. సో ఈ ఎలిమెంట్ అంతా 0 అయిపోయింది మనకి. యా ఓకేనండి. సో ఇంకా ఏమైనా జీరోస్ చేయొచ్చా దీంట్లో, చేయొచ్చు. ఎలా అయినా చేసి మనం ఏం చేయాలి, రో ఆపరేషన్ యూజ్ చేసి ఈ ఎలిమెంట్స్ని 0 తెచ్చుకోవడం కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఏంటి అంటే ఈ 3తో 0 అవుతుంది కదండి, -3 + 3 0 అవుతుంది. బట్ ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఇవి వన్స్ 0 అయినాయి, మళ్ళీ నెంబర్ వాల్యూ రాకూడదు. ఇవి ఆల్రెడీ జీరోస్ అయిపోయినాయి, మళ్ళీ నెంబర్ వాల్యూ రాకూడదు, అది కండిషన్. ఇది మెయిన్ కండిషన్ అండి. అందరు ఏం చేస్తారు అంటే జీరోస్ తెచ్చుకోవచ్చు కదా అని చూస్తారు. 0 తెచ్చుకోవడం కాన్సెప్ట్ కాదు. వన్స్ 0 అయిన ఎలిమెంట్స్ మళ్ళీ చేంజ్ అవ్వకూడదు నెంబర్లోకి, దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇక్కడ -3 + 3 చేస్తే మనకి 0 అవుతుంది, బట్ ఈ ఎలిమెంట్ అనేది రిపీట్ అవుతాయి. అంటే ఇక్కడికి మళ్ళీ 1 వచ్చేస్తుంది, ఇటుకి 2 వచ్చేస్తుంది. అప్పుడు ప్రాబ్లం అనేది మనం చేసే ఫామ్ అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి వన్స్ ఎప్పుడైనా ప్రాబ్లంలో వన్స్ 0 అయిన వాల్యూ మళ్ళీ రిపీట్ అయ్యి అక్కడ నెంబర్ రాకూడదు. దట్ ఈస్ ద ఎక్లాన్ ఫామ్ ఆర్ నార్మల్ ఫామ్, దేంట్లో అయినా కూడా రాకూడదు ర్యాంక్లో, ఓకేనండి. సో దీంతో మనం ప్రాబ్లం ఎన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ వచ్చాయో చూద్దాం. సో నాన్ జీరో ఎలిమెంట్స్ని మనం ర్యాంక్ అంటాము. నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది ఒక్కటే 0 అయిపోయింది. ఒక్కటి ఉన్నా కూడా, ఒక్క నెంబర్ ఉన్నా కూడా అది జీరో ఎలిమెంట్ అవ్వదండి, నాన్ జీరో ఎలిమెంటే అవుతుంది. సో దీంట్లో 2 ఉన్నాయి కాబట్టి ఇది 0 ఎలిమెంట్ కాదు, నాన్ జీరో ఎలిమెంట్ కిందకే వస్తుంది. సో దిస్ ఈజ్ 1 2 3. సో మొత్తం మనకి నాన్ జీరో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 3. సో కాబట్టి ర్యాంక్ ఆఫ్ A = 3 అవుతుంది. సో దిస్ ఈజ్ ద కండిషన్, ఓకే. యా ఇలానే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. మనకి మోస్ట్లీ 1 ఇచ్చేలాగా చూస్తాడు, ఇవ్వకపోతే అప్పుడు వేరేలాగా కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే, సో 1 ఇవ్వకోకుండా చేద్దాం ఎక్లాన్ ఫామ్లోనే. A = 2 1 3 5 4 2 1 3 8 4 7 13 8 4
-3 -1. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్లాన్ ఫామ్ అడిగాడు. దీంట్లో కండిషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి దీంట్లో 2 4 8 8 ఇచ్చాడు, ఎక్కడ కూడా 1 లేదు. అంటే వీరిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా, అంటే R2 R1గా R1 R3గా అలా మార్చుకోవచ్చు. బట్ ఇక్కడ దీంట్లో మార్చుకోవడానికి కూడా ఏం లేదండి. 2నే ఇచ్చాడు, 4 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, 8 ఇచ్చాడు. బట్ మన కాలమ్ ఆపరేషన్ చేయడానికి లేదు, దీన్ని ఇటు చేయడానికి లేదు. ఎందుకంటే ఎక్లాన్ ఫామ్లో ఓన్లీ ఏం చేయాలి మనము, మనం ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ 2తోనే మనం కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే 2 4 8 8 ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఆపరేషన్ ఏం చేయాలి. ఫస్ట్ దీన్ని R1 అనుకుంటున్నాను, దీన్ని R2 అనుకుంటున్నాను, R3 అనుకుంటున్నాను, R4 అనుకుంటున్నాను. సో R1 ఏం చేంజ్ చేయాలి, R2 R3 R4 ఈ 3 జీరోస్ తెచ్చుకోవాలి కాన్సెప్ట్. సో కాబట్టి మనం ఏదైతే చేంజ్ చేస్తామో దాన్ని ముందు రాసుకుందాం. R2 చేంజెస్ టు R2 మైనస్ R2లో 4 ఉంది, ఇది 4 కావాలి అంటే ఎంతతో మల్టిప్లై చేయాలి మనం, 2 × 2 4 అవుతుంది. సో కాబట్టి 2 × R1. సో దీని ఒక్కదాన్ని చూసుకుంటే సరిపోతుంది, వీటితో మనకు సంబంధం లేదు. తర్వాత మళ్ళీ సేమ్ లైక్ R3 చేంజెస్ టు, సో 4 × అంతే కదండి, 4 2s are 8 కాబట్టి 4 × R3 మైనస్ 4 × R1. R4 కెన్ బి చేంజెస్ టు సేమ్ లైక్ R4 మైనస్ 4 × R1. సో ఇప్పుడు చేంజ్ చేస్తే ఏమొస్తుంది, సేమ్ లైక్ R1 అలానే రాసుకోవాలి, ప్రతి దాంట్లో అది మారదు. సో 4 మైనస్ 2 × 2 4 0. ఇక్కడ ఎంత వస్తుందండి, 2 మైనస్ 1 × 2 2 2 మైనస్ 2 0 1 మైనస్ 6 1 మైనస్ 6 ఎంత వస్తుందండి, -5. సో 3 మైనస్ 10 3 మైనస్ 10 ఎంత అండి, -7. ఇక్కడ కూడా చూడండి ఎంత వస్తుంది మనకి, 8 మైనస్ 4 2s are 8 0 4 మైనస్ 4 × 1 అంతే కదండి 4, సో దట్ ఈస్ 0. 7 మైనస్ 7 మైనస్ 4 3s are 12. సో ఎంత అండి, 7 మైనస్ 12, సో -5. 13 మైనస్ 4 × R1 4 × 5 20. సో 13 మైనస్ 20 -7. దెన్ తర్వాత సేమ్ లైక్ 8 ఉంది, ఇక్కడతో 4తో చేస్తే 0, ఇక్కడ 4. సో 4 మైనస్ 4 0 -3 minus 4 3s are 12. So that is -15. Then తర్వాత -1 4 × 5 20. 4 5s are -21. ఓకేనా అండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది దీంతో కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇది కూడా జీరోస్ వచ్చాయి, ఈ ఎలిమెంట్ని యూజ్ చేసుకొని అంతే కదండి, సెకండ్ దాంతోనే యూజ్ చేసుకోవాలి కదా మేడం అని అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ దీని బిల్ట్ జీరోస్ అయిపోయాయి కాబట్టి మనం అప్పుడు ఈ కండిషన్కి వెళ్ళిపోవాలి. అంటే ఈ రెండు ఏమైనా జీరోస్ అవుతున్నాయా అని చూసుకోవాలి. మన కాన్సెప్ట్ వచ్చేసి ఎలా చేసినా జీరోస్ అవ్వాలి, అది ఒక ప్రాపర్ వేలో అంతే. సో దట్ ఈస్ ద ఎక్లాన్ ఫామ్. సో ఇప్పుడు ఈ -5 తోటి ఈ రెండు ఏమవుతాయో చూద్దాం. సో R3 ఎందుకు అంటే R3ని R4ని చేంజ్ చేయాలి. సో ఈ 5 15 రెండు R3 5లో పోతాయి కాబట్టి ఈజీగా చేయొచ్చు. సో R3 కెన్ బి చేంజ్ టు R3, రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఏమని చెప్పాను, మైనస్ పెట్టేసుకోండి, R2. సేమ్ లైక్ R4 చేంజెస్ టు R4. 15లో 5లో ఎంత మల్టిప్లై చేస్తే 15 అవుతుందండి, 3 × R2. సో అప్పుడు ఎంత వస్తుందండి మనకి, 2 1 3 5 0 0 -5 -7 0 0. సో 5 - 5 0 -7 minus of minus plus 7 0 0 0 -15. So minus of minus plus 5 3s are 15 0. So -21 minus 3 × 7 minus of minus plus 3 × 7 21. So -21 plus 7 0. ఇంకేమైనా జీరోస్ చేయొచ్చు, చేయలేము ఎందుకంటే ఇవి రిపీటెడ్ అవుతాయి కాబట్టి.
వీటిని జీరో చేయొచ్చు, 3తో 5, 5ని 3తో మల్టిప్లై చేసి ఏమో జీరో చేయొచ్చు, కానీ ఇవి రిపీటెడ్ అవుతాయి. ఎప్పుడైనా కూడా జీరోస్ అయినాయి మళ్ళీ రిపీటెడ్ అవ్వకూడదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇప్పుడు ఎన్ని నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, ఇది అయిపోయింది, జీరోస్ అయ్యాయి కాబట్టి నాన్ జీరో ఎలిమెంట్స్ 2 ఉన్నాయి. సో నాన్ జీరో ఎలిమెంట్స్ 2 ఉన్నాయి. సో కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకేనండి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2. సో టుమారో క్లాస్లో మనం నార్మల్ ఫామ్ చూద్దామండి.